ఇక్కడ తొర్రూరు పట్టణంలో 12వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న ధరావత్ పద్మానాయక్ గారిని ఇక్కడ 12వ వార్డు నుంచి వీరప్ప నగర్ నుంచి అత్యధిక మెజార్టీని గెలిపించాలని ఇక్కడ 12వ వార్డు అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ 2.5 సంవత్సరాలుగా వస్తుంది. కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు గడప దాటాయి. నేను మాట మొదలు 2,000 కోట్లు 3,000 కోట్లు అన్నారు కానీ ₹1 కూడా ఇక్కడ తొర్రూరు పట్టణానికి వేచించింది లేదు. ఇక్కడ తొర్రూరులో అన్ని చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 20,000 దయనే. మార్కెట్ యార్డ్ నుంచి మొదలు పెడితే మనకు కమ్యూనిటాల నుంచి మొదలు పెడితే తాగునీరు, సాగునీరు నుంచి అన్ని చేసిన దయనే చేసిండు. మనకు చెరువు కూడా బ్యూటిఫికేషన్ గురించి కూడా దయనే చేసినాయి. అవి చేసింది ఏం లేదు. మీకు 2వ వార్డు 3వ వార్డులో కూడా పోతే వెళ్తుంది. అక్కడ మీకు రజకులకు వచ్చేసి మీకు వాషింగ్ మిషన్లు ఇచ్చేస్తే కనీసం పవర్ కూడా దయాన్నే ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చారు, రావడం వల్ల ఆగింది. కనీసం పవర్ కూడా ఇవ్వలేని దుర్భాగ్య పరిస్థితుల మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలాంటి వ్యక్తులకు వెళ్తే వాళ్ళకి తెలిసింది ఒకటే, బెదిరియడం, కేసులు పెట్టడం, నాన్ బుల్లిబుల్ కేసులు పెట్టడం, అది తప్ప వాళ్ళకి ఏ సాధన కాదు. వాళ్ళకి ఇక్కడ తొర్రూరు పట్టణంతో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకు బరువు బాధ్యతలు అసలే లేవు. ఇక్కడ చేసిన డెవలప్మెంట్ మనకు మొత్తం ఎర్రవెల్లి దయన్ని చేసినాయి. మనకు రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, డివైడర్స్ కానీ, పార్క్స్ కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పటివరకు తట్టని మట్టి తీయలే, పోయలే. ఇక భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏం చేయరు. ఎందుకంటే ఇక్కడ 16 వార్డులలో మనం 14 వార్డులు గెలవబోతున్నాం. మన చైర్మన్ అయితే సెంట్రల్ ఫండ్స్ కూడా వస్తాయి ఇక్కడ నుంచి. కాకుండా ఇక్కడ తొర్రూరు పట్టణం నుంచి వచ్చే ఫండ్స్ కూడా వస్తాయి. కాబట్టి మన కౌన్సిలర్ని గెలిపిస్తే మనం ధరావత్ పద్మానాయక్ గారు అభివృద్ధి అంటే ఏందో చేసి చూపెడుతుంది. ఎందుకంటే ఆమె ఇక్కడనే వీరప్ప నగర్లో ఉంటుంది కాబట్టి అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజలకు ఏ సమస్యను వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తుంది. కాబట్టి పట్టణవాసులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం.